రాంబో, హాయ్ రాంబో. హాయ్ హాయ్. ఎందుకు 3 రోజుల నుంచి ఫోన్ అటెండ్ చేయలేదు రాంబో? నిన్నే అడిగేది రాంబో. ఏడుకొండలవాడ వెంకటరమణ, అందరినీ చల్లగా చూడు నాయనా. సర్వే చదువు రాంబో, చూసావా స్వామి, ఎప్పుడు 5ంటికి వాడే వచ్చి నన్ను లేపుతాడు. ఈ రోజు నేను వచ్చి లేపాల్సి వస్తుంది. ఏంటబ్బా, రెడీయా, పోదామా? పోదాం, వస్తావా? ఏంటి, ఎప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళాం కదా అలవాటు. ఏంటి మళ్ళీ ఇప్పుడు కొత్తగా అడుగుతున్నావు? రాబ్బా పోదాం. రా, ఇద్దరం కలిసే పోదాం, వస్తావా? ఏంట్రా ఇది, మనిషి ఏమో లోపల ఉన్నాడు, సౌండ్ ఏమో బయట నుంచి వస్తుంది. ఏంటబ్బా, ఏంటి ఏంటి అక్కడ నుంచి వద్దు, దగ్గరికి రావద్దు, దూకేస్తా. చెప్పేది నీకే. నీ ప్రాబ్లం ఏంటబ్బా? నా వల్ల 2 అమ్మాయిల మనసులు విరిగిపోతాయి. సరే అయితే ఏంటి ఇప్పుడు? నేను ప్రాణాలతో ఉండే చూస్తూ ఊరుకోలేను. నేను చస్తాను. అక్కడి నుంచి దూకితే సచ్చేదేమి ఉండదబ్బా. ఈ విషయాన్ని తాగేసి ఈ కత్తితో పొడుచుకొని అయ్యో ఈ తాన్ని టైట్ గా పీక్ బిగించుకొని దూకితే చచ్చిపోను. ఏందబ్బా, సావడానికి ఇన్ని ఆప్షన్స్ చూసుకుంటావా? నా మాటినబ్బా, రాబ్బా. దగ్గరికి రావద్దని. దగ్గరికి రావద్దు. రానబ్బా, రానబ్బా. ఒక నిమిషం ఆగబ్బా, ఆగు. ఓ ఫోన్ చేసుకుంటాను. ప్రభు సార్, ఇక్కడ ర్యాంబో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు సార్. వాడు మీరు చెప్తే వింటాడు సార్. ఇదిగో మాట్లాడబ్బా. ప్రభు సార్ దగ్గరికి రావద్దురా. ఆగబ్బా, తాగొద్దు. సార్ లైన్లో ఉన్నారు, మాట్లాడబ్బా. లేదు, ఆయనకి సారీ చెప్పాయి. ఒక్కసారి మాట్లాడబ్బా, దిగిరాబ్బా, మాట్లాడబ్బా. బాగున్నారా? బాగున్నా. నువ్వు బాగున్నావమ్మా? ఇక అబ్బాయి వల్ల ఎలాంటి సమస్య రాదు. చాలా థ్యాంక్స్ అండి. నువ్వు కాస్త ఉండు, మాట్లాడేస్తాను. సరే, అసలు ఏం జరిగిందనేది ఫుల్గా చెప్పు. నువ్వు నా కుటుంబానికి చేసిన హెల్ప్కి నేను నీకోసం ఏమైనా చేస్తాను తెలుసుగా. ఈ విషయం నేను నీ కరెక్ట్ చేసి పెడతాను. నేను చెప్పింది మాత్రం నువ్వు విను, మిగతాది నేను చూసుకుంటాను. నన్ను నమ్ముతావా? వేరే దారి లేదు సార్. సార్ జ్యూస్ ఇప్పుడేం వద్దు. ఇలా చూడు, నీకు దొరికిన అవకాశం ఇంకెవరికైనా దొరుకుంటే వాళ్ళ ఇష్టానికి ప్రవర్తించుంటారు. కానీ నువ్వు ఆ ఆడపిల్లల జీవితాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంతకు మించి వాళ్ళ మనసులు గాయపడకూడదని ఆలోచించావు చూడు. దానికోసం నేను నీకు హెల్ప్ చేస్తాను. జ్యూస్ సార్. వద్దు బాబు, వెళ్ళు. ఇలా చూడు రాము, 2 గర్ల్ ఫ్రెండ్స్, 2 పెళ్ళాలు, 2 ఇళ్ళు అని చెప్పినప్పుడు తప్పుగానే అనిపిస్తుంది. కానీ దాన్నే 2 జీవితాలు, 2 కుటుంబాలు, 2 అమ్మలు, 2 నాన్నలు, 2 ఫ్రెండ్స్ అని చెప్పి ఆ తర్వాత 2 గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్తే అది వినడానికి ఆశ్చర్యంగాను పెద్ద తప్పుగాను అనిపించదు. కానీ అది తప్పే కదా సార్. నమ్మేలా ఉంటుందా? అసలు ఈ షో ఆ 2 అమ్మాయిల కోసమే కదా. దానికోసమే నేను నా ఛానల్ ఉంది, నా టాక్ షో ఉంది బాబు. వాళ్ళ కోసం ఓ టీవీ షో కండక్ట్ చేసి 10 మంది చేత బల్లగుద్ది మాట్లాడించి నమ్మించేస్తా. సార్, ఏదో వాడి శక్తికి వాడు 2 లవర్లను సెట్ చేసుకున్నాడు. సడన్ గా 2 అమ్మానాన్నలు, 2 కుటుంబాలంటే ఎక్కడికి పోతాడు సార్? అన్నిటికీ మనుషులున్నారయ్యా. వాళ్ళందరూ నమ్మేలాగా నటించాలి కదా సార్. ఒక్కసారి వీడిని చూడండి సార్, వీడిని కొంచెం పట్టించుకోండి సార్. మార్కస్, రాంబోకి తండ్రిగా నటిస్తావా? ఛాన్స్ ఇవ్వండి, దున్నేస్తాను సార్. సార్, ఈ చింపి చుట్టూ నాకు బాబా. సేమ్ హెయిర్ బ్రదర్, సెట్ అవుతుంది బ్రదర్. మార్కస్ సార్, నిన్ను కొట్టి అడుగుతా, భయపెట్టి అడుగుతా. రాంబోని నా బిడ్డని రొమ్ము విరుచుకుని చెప్పాలి. మీరు గొంతు కోసి అడిగినా కూడా నిజం చెప్పండి సార్. ఏం జరిగినా సరే రాంబో నా కొడుకు, నేనే రాంబో తండ్రిని. నా కడుపు చీల్చుకుని పుట్టలేదు, నేను వాడిని 9 మాసాలు మొయ్యలేదు. వాడు నా కొడుకు కాదు సార్, నా ప్రాణం. సార్,
మేమే సార్ ర్యాంబోకి చుట్టాలం బంధువులం అన్ని మేమే. ఒకే ఒక నిమిషం ఆ కార్టూన్ మొహంగానే చూడండి. ఎక్కడో బట్టల కొట్లో బొమ్మ తల మీద ఉన్న విగ్గును కొట్టుకొని వచ్చి ఆయన తల మీద పెట్టుకుని కూర్చున్నాడు. గమనించారా సార్? ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? అవునయ్యా, నేను ఉన్నమాట అన్నాను. మీకెందుకే అంత రోషం? సత్సంగా ఉండండి. కూర్చోండి కూర్చోండి అందరూ కూర్చోండి కూర్చోండి. రాంబో, నేను చేయాల్సినంత చేసేశాను. వాళ్ళిద్దరితో మాట్లాడి కన్విన్స్ చేశాను. నువ్వు అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని మర్చిపోయినట్టుగా నటించు. నువ్వు ఆశపడ్డట్టుగానే వాళ్ళిద్దరిని బాధ పెట్టకుండా పంపించేయచ్చు. వినాయక చవితి నాడే నేను వాళ్ళిద్దరిని మీట్ అయ్యాను సార్. ఉదయాన కణ్మణి, రాత్రి ఖదీజా. ఒకరోజు అంతా మారుతుందని మా అమ్మ అంది సార్. అది ఆ రోజని నేను నమ్మాను సార్. ఆ రోజు అలాగే ఉంది సార్. నేను ఇష్టపడింది ఏదైనా నాకు దూరం అయిపోతుంది సార్. అంత దురదృష్టవంతుని సార్ నేను. నాకు బాగా ఇష్టమై నా జీవితంలో నాకు దక్కింది వాళ్ళిద్దరు మాత్రమే సార్. నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. ఒకరిని 99.9% లవ్ చేసి ఉంటావు, ఇంకొకరిని 100% లవ్ చేసి ఉంటావు. ఆ 100% లవ్ చేసిన వాళ్ళతో జీవితాన్ని సాగించచ్చు కదా. అయ్యో పాపం సార్, పాపం సార్, నేను ఆ పని చేయలేను. ఇటువంటి ఇద్దరు అమ్మాయిలు నన్ను ప్రేమించారన్న ఆశ్చర్యంతోనే నా జీవితం అంతా గడిపేస్తాను సార్. మీరు వెళ్ళి రెడీ చేసి పిలవండి సార్. నేను వచ్చి మీరు చెప్పినట్టే చేస్తాను సార్. నేను ఇప్పుడు మర్చిపోలేని ఇద్దరిని మర్చిపోయినట్టు నటించాలి కదా సార్. పర్లేదు సార్, నటిస్తాను, వచ్చేస్తాను సార్. ఓకే లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇట్స్ టైమ్ టు కాల్ మిస్టర్ రాంబో. రాంబో, రండి సార్. రాంబో, రా, మేమంతా ఇక్కడ ఉన్నాం. రా బాబు, నీ బాబాయిలు పెదనాళ్ళు అందరూ వచ్చారు చూడు. మా వైపుకు రా బాబు. డిసైడ్ అయిపోయావు కదా, ఇద్దరికి నో అని చెప్పి మంగళం పాడేసాయి. అంతే. హాయ్ కణ్మణి. అదే మా ర్యాంబో అంటే అదే. కణ్మణి, గుడ్. మిన్మిని, భార్గవ్ బాగున్నారా? బాగున్నారు. ఐఎమ్ సారీ. చూశారుగా లేడీస్ అండ్ జెంటిల్మెన్, రాంబోకి కణ్మణియే కతి బేబీ, ఏడవకూడదు నాన్న. కతీజా కూడా నీకు గుర్తుందా? తెలుసు సార్, ఖదీజా. రాంబో మా సైడ్కే పట్టేశాడు. నేను చెప్పాను కదా, ప్రేమే గెలుస్తుంది, న్యాయం గెలుస్తుందని. నా బిడ్డ నాకు దొరికాడు. ఏడవద్దే. మీ నాన్న బాగున్నారా? వీళ్ళందరూ గుర్తున్నారా? వీళ్ళంతా ఎవరు? ఏంటండి, గర్ల్స్ అందరూ జ్ఞాపకం ఉన్నారు, బాయ్స్ మాత్రం జ్ఞాపకం లేరా? నా బిడ్డను నాతో రమ్మనండి, నేను పోతూ ఉంటా. షో అయిపోయిందిరా, సూపర్ గా యాక్ట్ చేసావు. మంచిది. మీరు రా అంటే రావడానికి, పో అంటే పోవడానికి, మేము ఇక్కడ నాటకాలు ఆడటం లేదు. నేను ఇంకోసారి యాక్ట్ చేయడానికి పిలవను, బయలుదేరు. రేయ్, గొడవ చేయకండి, ఊరుకోండి. ఆయన చెప్పింది మొత్తం నాకు అర్థమైపోయింది. నేను మాట్లాడుకుంటాను, ఉండండి. ఈ గుండెలు ఉన్నాయే, ఈ గుండెల మీద భుజాల మీద వేసుకుని పెంచాను వాణ్ణి నాతో పంపకపోతే ఎలా? హలో, నువ్వు బౌన్సర్ కదా, ఎత్తుకెళ్ళిపో. దొబ్బే, తీసుకెళ్ళిపో. వెళ్ళి అమ్మను జాగ్రత్తగా చూసుకోండి. అలాగే బాబు. డాక్టర్లు వచ్చి చూస్తున్నారా? వెళ్ళొస్తా. మీరు ఇంటికి వెళ్ళండి, నేనంతా వివరంగా తర్వాత చెప్తాను. నేను చేయాల్సినంతా చేసేసావు, నువ్వు చేయాల్సినంతా బాగానే చేసేసావు. చెప్పింది తప్ప మిగతావన్నీ చేసేసావా? చూడు, నా ఫోన్ నంబర్ మార్చేశాను, ఇంకా నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయకు. ఓకే? ఎప్పుడు సార్? ఇప్పుడే మార్చా. నన్ను చూడడానికి వచ్చాము, నేను చంపేస్తాను. అయ్యో సార్. కర్మణినా కథీజానా? నాకేంటి అవసరం? వాళ్ళని చూసి ఏయ్, కొంచెం ఇలా చెప్పండి చూడండి, సార్. కెమెరాలన్నీ ఆఫ్ చేసి పారాయండి. ఆల్ ది బెస్ట్. ఇంకా నీ టాలెంట్ ఉమ్మే. ఏయ్, నన్ను అడగకుండా ఈ వీడియో బయటికి రాకూడదు. హాయ్ భార్గవ్, ఎలా ఉన్నావు? ఐ లవ్ యూ. కాసేపు వెయిట్ చేయండి, ర్యాంబోని తీసుకుని అందరం వెళ్ళిపోదాం.
వీళ్ళందరూ ఎవరాము? ఏం జరుగుతోంది? ఎవరు రాంబో ఈ పాప? చిన్నతనం నుంచే ఈ వ్యాధి ఉంటుందని అంటున్నారు. సారీ అండి. కొన్ని సందర్భాల్లో మనం చేసే తప్పుని తానుగా మనస్సాక్షి అంగీకరిస్తుందిగా. అలాంటి తప్పేదో జరిగిందనుకుంటాను. ఇంతవరకు జరిగిందాన్ని ఇద్దరూ పీడకలుగా మర్చిపోండి. దాన్ని నా గుండెల్లో ఒక తీపి గుర్తుగా బదిలిపరుచుకుంటాను. నేను మిమ్మల్ని బాధ పెట్టాను, క్షమించండి. క్షమించి నన్ను వదిలి వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోవడం చూసి భరించలేను. వెనక్కి తిరుగుతాను. మీరెక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు. ఇంకా మీరు వెళ్ళలేదా? నేనెందుకు వెళ్ళాలి? తన్నే వెళ్ళమను. నేనెందుకు వెళ్ళాలి? ఆవిడ్ని వెళ్ళమను. నేనే తప్పు చేశాను. ఇప్పుడు నేనే వెళ్ళిపోవాలి. రాంబో, తెలిసి నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు అర్థం అవుతుంది. ఖచ్చితంగా నువ్వు అలాంటి వాడివి కాదు. నువ్వు చాలా మంచోడివి. అబద్ధాలు చెప్పవు, మోసం చెయ్యవు. కానీ పాపం మోసపోతావు. అలాగే ఏదో జరిగిందనుకుంటున్నాను. తప్పుని క్షమించే గుణం ఆ ముఖంలో కనిపిస్తోంది. అదే నమ్మకంతో ఇంకోసారి ఆవిడ్ని క్షమాపణ అడిగి క్షేమంగా ఆవిడ్ని ఇంటికి పంపించి రా, మనం మన ఇంటికి వెళ్దాం. సారీ మా అక్క, ఎంతైనా నాకు రాంబోకి అదంతా సరే. ఇంకోసారాను అది కాదు. ఎంతైనా నాకు రాంబోకి ఎన్నో విషయాలున్నాయి. అవి మీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏదో వయసులో చిన్నవాళ్ళు సంతోషంగా ఉంటారులే అని పెద్ద మనసుతో మమ్మల్ని ఆశీర్వదించి పంపించండి. కణ్మణి చెయ్యొదులమ్మా. రాంబో, తనతో మాటలేంటి? నీకు నీ లైఫ్లో ఎవరు కావాలో నువ్వు చెప్పు. నేనా తనా? ఖతిజాని వెంటనే చెప్పేసి రా రాంబో. ఆగండి. ఆగు. మొట్టమొదటిసారి ఏ రోజైతే నువ్వు ఐ లవ్ యూ అన్నావో ఆ రోజు నుంచే నా జీవితం అందంగా మారింది. ఇంతవరకు నేను మా అమ్మ కళ్ళలో చూసి మాట్లాడలేదు తెలుసా. నేను మొట్టమొదటిసారి కళ్ళలో చూసి మాట్లాడినమ్మాయి నువ్వే. ఇంతవరకు చీకటిగా ఉన్న నా ఆకాశంలో మొట్టమొదటి వెన్నెలవి నువ్వే. మైనస్గానే సాగిపోతున్న నా జీవితం ప్లస్గా మారింది నీ వల్ల. పైనుంచి వర్షం జోరుగా నా మీద కురవడం, దోసె, చాకోబార్ ఇవన్నీ చెప్తే నువ్వు నవ్వుతావు. చెప్తే నవ్వుతావు. కానీ అందరికీ సాధారణంగా లభించే విషయాలన్నీ నాకు మాత్రం మహా కష్టం అయ్యేవి. కానీ నువ్వు వచ్చినప్పటి నుంచి అంతా సాధారణం అయిపోయింది. నువ్వు లేని జీవితాన్ని కనీసం నేను ఊహలో కూడా గడపలేను. కానీ నాకు వేరే దారి లేదు. నువ్వు నాతో ఉంటే అది నీకు మంచిది కాదు. అందుకని నన్ను వదిలి వెళ్ళిపో. నేను ఎక్కడైనా ఫేస్బుక్లో, ఇన్స్టా స్టోరీలో, వాట్సాప్ స్టేటస్లో నువ్వు సంతోషంగా ఉండే ఫోటో చూసి నేను ఎక్కడో దూరంగా ఉండి పాత విషయాన్ని తలుచుకుంటూ నేను హాయిగా జీవితాన్ని గడిపేస్తాను. నాకు చాలు. ఇలా చూడు, కన్ఫ్యూజ్ చేయకు. ఇది ఆట కాదు రాంబో. కరెక్ట్ ఆన్సర్ చెప్పు, మేము వెళ్ళిపోతాం. రాంబో, అన్నిటినీ మర్చిపో, సరేనా? అన్నిటినీ మర్చిపో. చివరిగా ఒకసారి బాగా చూసి చెప్పు, నీకు నేను కావాలా లేదా ఈవిడ కావాలా? సరే, విను. నీకు సింపుల్గా చెప్తాను, ఓకే? బాగా విను. నేను నిన్ను చూసి ఐ లవ్ యూ చెప్తా. మేము చూస్తూ ఉంటాం. ఉండమ్మా, చెప్పనిస్తావా?
తను నిన్ను చూసి ఐ లవ్ యూ చెప్తుంది. నీకు ఎవరిని చూసి ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుందో వాళ్ళని చూసి చెప్పు, వాళ్ళు ఉంటారు. ఎవరిని చూసి నువ్వు చెప్పలేదో వాళ్ళు మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఉం? మీరు ఫస్ట్ చెప్పండి. నువ్వు చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. 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 గాలి వాలుగా గాలి పాలుగా గాలి వారిగా 2 గులాబీలు వాలాయి, దానికి ఎందుకు లాగుతారు?